హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధుని. వెల్కమ్ టు ద ఫ్లూయెన్సీ డ్రైవ్. ఇవాళ నుంచి నా వైఫ్ ప్రవీణ దీంట్లో జాయిన్ అవుతుంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ ఈస్ గోయింగ్ టు షూట్. హాయ్. ఇవాళ మనం వ్లాగ్ని కొత్త రకంగా తీయబోతున్నాము. రోజు మేము ఇంటి నుంచి జూబ్లీ హిల్స్ ఇంచుమించు ఈ టైంలో వెళ్తూ ఉంటాము. సో ఆన్ ద వే ప్రవీణ విల్ షూట్ ద వీడియో విత్ హర్ మొబైల్. దారిలో నేను కొన్ని యూసేజెస్ పదాలు వాడతాను, కొంచెం జాగ్రత్తగా వాటిని అబ్జర్వ్ చేయండి. We live in a place called Srinagar Colony in Hyderabad. మనం ఎక్కడ ఉన్నామో చెప్పేదానికి లివ్ ఇన్ అనే ఫ్రేజ్ని ఉపయోగించడం మంచిది. అదే టెంపరీగా ఉండేటప్పుడు ఏదన్నా హోటల్లో కానీ ఇంకెక్కడన్నా గెస్ట్ హౌస్లో కానీ ఉంటున్నాం అనుకోండి, వీ కెన్ యూజ్ I stay in a hotel. సరే, మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపు వెళ్తున్నాము. We are heading to జూబ్లీ హిల్స్. హెడింగ్ టు అనొచ్చు, హెడింగ్ టువర్డ్స్ అనొచ్చు. అయితే ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉన్నందువల్ల మనకు మెయిన్ రోడ్ దగ్గర అయినప్పటికీ తిరిగిపోతున్నాం అన్నమాట. దీనికి సరైన ఇంగ్లీష్ పదం డిటోర్. వీఆర్ టేకింగ్ ఏ డిటోర్. చుట్టూ తిరిగిపోవాల్సి వస్తూ ఉంది. సరే, ఈ జర్నీ గురించి చెప్తూ మీకు బోర్ కొట్టకుండా ఇక్కడ చాలా మంచి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. ల్యాండ్ మార్క్స్ అంటే మనం ప్రామినెంట్గా ఉండే ప్లేసెస్ని, గుర్తుల్ని మనం మనసులో పెట్టుకుంటాం అన్నమాట. ఎక్కడికన్నా ప్రయాణించేటప్పుడు అవి తిరిగి మనం ఆ రూట్లో వెళ్ళేటప్పుడు మనకు హెల్ప్ చేస్తాయి. సో వీఆర్ గోయింగ్ ఆన్ టు ద మెయిన్ రోడ్. ఐఎమ్ టేకింగ్ ఎ టర్న్ హియర్ టువర్డ్స్ రైట్. నేను కుడివైపు తిప్పుతూనే నా లెఫ్ట్ సైడ్ ఒక పాపులర్ ల్యాండ్ మార్క్ ఉంది. దాన్ని సత్యసాయి నిగమాగమం అంటారు. చాలామంది ఆ పేరు చెప్పలేక నాలుగు గురుక్కంటారు. సత్యసాయి నిగమాగమం లెఫ్ట్ సైడ్ చూపించు ప్రవీణ. హైదరాబాద్లో ఉండే చాలా పెద్ద ఆడిటోరియంస్లో ఇది ఒకటి. పక్కనే పొలిమేరాస్ అని ఒక చాలా పాపులర్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ సూపర్ మార్కెట్ చైన్ అన్నమాట. కానీ ఒకప్పుడు ఈ ఏరియాలో సత్యసాయి నిగమాగమంని ల్యాండ్ మార్క్గా చెప్పేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ప్రవీణ చూపిస్తూ ఉంది, మార్బుల్ షాప్స్ అటు ఇటు చాలా మార్బుల్ షాప్స్ వచ్చేసాయి. అందువల్ల ఈ ఏరియాలో శ్రీనగర్ కాలనీకి రావాలంటే మార్బుల్ షాప్స్ ఉండే ప్లేస్ అని చాలామంది ఇటీవల చెప్పడం జరుగుతుంది. నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ జూబ్లీ హిల్స్ త్రూ కృష్ణానగర్. కృష్ణానగర్ అనేది చాలామందికి సినిమాల్లో కూడా వినపడుతూ ఉంటుంది. ఎందుకంటే కృష్ణానగర్లో, దాని ప్రక్కన ఉండే ఇందిరానగర్లో మూవీస్కి సంబంధించినటువంటి అనేక మంది ఆర్టిస్టులు, టెలివిజన్ కూడా, నాట్ ఓన్లీ మూవీస్కు టెలివిజన్కు సంబంధించినటువంటి చాలామంది ఆర్టిస్టులు ఉండేటువంటి ఏరియా అన్నమాట. ఇంకొక 500 మీటర్స్లో మనకు ఆ ఏరియా వస్తుంది. సో చూడండి, అంతా అటు ఇటు మార్బుల్ షాప్స్, గ్రానైట్ షాప్స్. సో
ఈ టైంలో ఎందుకనో చాలా ఫ్రీగా ఉంది, మామూలుగా రద్దీగా ఉంటుంది. రోడ్ల మీద ఎక్కడ పట్టినా నీళ్లు, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవడం వల్ల నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇటీవల చాలా మంచి వర్షాలు పడినాయి. నిన్న ఇవాళ మాత్రం ఇంత బ్రైట్గా ఉంది. అంతకుముందు హైదరాబాద్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్సెసెంట్ రెయిన్స్, ఎడతెరిపి లేకుండా 4-5 రోజులు మంచి వానలు పడినాయి అన్నమాట. ఇప్పుడు మనం అప్లో పోతున్నాము. అప్పు దాటుతూనే మనకు నేను మీకు చెప్పినటువంటి కృష్ణానగర్ వస్తుంది. హైదరాబాద్ ఏంటంటే పీఠభూమి కాబట్టి ఎక్కడ పట్టినా మీకు రోడ్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. కోస్టల్ ఏరియాస్లో, ప్లెయిన్స్లో ఉన్నట్టు రోడ్డు చదునుగా ఉండదన్నమాట. ఇటువంటి రోడ్లను అండ్యులేటెడ్ రోడ్స్ అంటారు. అంటే అలలాగా ఎత్తు ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఆ రకంగా ఎత్తు పల్లాలు ఉండేటువంటి ప్రదేశాన్ని కూడా అండ్యులేటెడ్ టెర్రైన్ అంటారు. హైదరాబాద్లో చాలా వరకు రోడ్స్ అండ్యులేటెడ్గా ఉంటాయి. ఇప్పుడు మనం కృష్ణానగర్ దాటి జూబ్లీ హిల్స్ ఎంటర్ కాబోతున్నాము. స్ట్రైట్గా చూడండి, షో దట్ మెట్రో లైన్ ప్రవీణ. హైదరాబాద్ స్కై లైన్ మారిపోయింది ఈ మధ్య మెట్రో వలన. చూడండి, ఎదురుగా మీకు కనిపిస్తున్న మ్యాసివ్ పిల్లర్స్, వాటిని పియర్స్ అంటారు. పియర్స్ పెద్ద ప్లాట్ఫామ్ కానీ, స్ట్రక్చర్, బ్రిడ్జెస్ కానీ, హార్బర్లో కానీ ఎక్కడైనా కూడా మీకు కనిపించే పెద్ద పిల్లర్స్ని పియర్స్ అంటారు. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటాం మనం. స్ట్రైట్గా వెళ్తే అన్నపూర్ణ స్టూడియో వెనకాల భాగం వస్తుంది. అదొక ల్యాండ్ మార్క్ అన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియో. ఇక్కడ కొంచెం స్లో చేస్తాను. లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ మెజెస్టిక్ బిల్డింగ్ విత్ రోమన్ ఆర్కిటెక్చర్, అంటే ముందు ఫసాడ్ ముందు కనిపించేది రోమన్ ఆర్కిటెక్చర్ లాగుంది. అది పిల్లర్స్ అవి. ఇది గతంలో ప్రజారాజ్యం ఆఫీసుగా పనిచేసింది. ప్రస్తుతం ఎవరున్నారో తెలియదు నాకు. ఇక దీన్ని రోడ్ నెంబర్ 5 అంటారు. మనం ఒక టిపికల్ మెట్రో స్టేషన్ కింద పోతున్నాం. ఈ రకంగా ఉంటుందన్నమాట మెట్రో స్టేషన్. రైట్ సైడ్ చూడండి, అటు ఇటు ఉండే రోడ్డు మధ్యన మీడియన్, అంటే ఎక్కువగా టౌన్స్లో మనం డివైడర్ అంటాము. కొంచెం వెడల్పుగా ఈ విధంగా మొక్కలు వేసి ఉండే దాన్ని మీడియన్ అంటారు. ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయను, యాక్సిడెంట్స్ను నివారించను, ఈ విధంగా రోడ్ల మధ్యన మీడియన్స్ పెట్టుంటారు. చూడండి, ప్రతి పేరుకి కూడా నంబర్ ఇచ్చారు. సో ఈ నంబర్లు గుర్తుపెట్టుకోవడం కూడా, ఎక్కడ టర్న్ తీసుకోవాలి, ఎక్కడ మనం వెళ్ళాలి అనే దానికి చాలా అవసరం అన్నమాట. పైన చూడండి, బ్యూటిఫుల్గా మెట్రో రైలు పోతా ఉంది. వాట్ ఎ సైట్, ఐ రియలీ లవ్ ఇట్. సో నౌ we are going towards one of the most popular junctions in Hyderabad, Checkpost Junction antaru. Now we are going to take a left turn. మామూలుగా అనేటప్పుడు we are going to take a turn అనొచ్చు. ఆ టర్న్ కానీ కొంచెం కాంప్లికేటెడ్గా, కాస్త కష్టతరమైంది అనుకోండి, we are going to negotiate a turn అనే పదం వాడచ్చు. సో నెగోషియేటింగ్ ఎ టర్న్ ఈజ్ ఏ బిగ్గర్ వర్డ్. సో చూడండి, బ్యూటిఫుల్గా మెట్రో కింద మనం వెళ్తూ ఉన్నాం, లైన్ కింద. సో దిస్ ఈజ్ ఎ వెరీ ప్లెజెంట్ సైట్. ఫార్చునేట్లీ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది ఎందుకనో. తర్వాత డైరెక్ట్గా చూడండి, వన్ ఆఫ్ దోస్ పాపులర్ టీవీ ఛానల్స్ బిల్డింగ్, TV5. ఈ ఏరియాలో అనేక ల్యాండ్ మార్కులు ఉంటాయన్నమాట. సో మీ అందరికి తెలిసిన విషయమే, TV5 పాపులర్ తెలుగు ఛానల్స్లో ఒకటి. మనం డైరెక్ట్గా ఇప్పుడు చెక్ పోస్ట్ వైపు పోతున్నాము. ఆ చెక్ పోస్ట్లో కలిసే 4 రోడ్లలో ఇప్పుడు మనం వెళ్ళేటువంటి రోడ్డే లీస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీ వైపు నుంచి వచ్చే రోడ్డే లీస్ట్ ఇంపార్టెంట్.
లెఫ్ట్ సైడ్ వచ్చి మెయిన్ టౌన్, డౌన్ టౌన్ హైదరాబాద్. మెయిన్ హైదరాబాద్ సిటీ నుంచి వచ్చేటువంటి రోడ్ అది. దాన్ని రోడ్ నెంబర్ 36 అంటారు. ఈ జంక్షన్ పక్కనే ఆ రోడ్లో బ్యూటిఫుల్ కేబీఆర్ పార్క్ ఉందన్నమాట. చాలా పెద్ద పార్క్, దాదాపు 150 ఎకరాలు ఉంటుంది. రైట్ సైడ్ వెళ్ళామంటే హైటెక్ సిటీ అన్నమాట. మాదాపూర్, కొండాపూర్ అనేవన్నీ వస్తాయి. కొందరు దాన్ని సైబరాబాద్ అని కూడా అంటారు ఈ ఏరియాని. స్ట్రైట్గా వెళ్తే ఫిలిం నగర్ వస్తుంది. పేరులోనే ఉంది కదా, చాలామంది మూవీ స్టార్స్ వాళ్ళ ఇళ్ళు అక్కడ ఉంటాయి. అందులో కొంత ఏరియాలో ఆ ఫిలిం ఫీల్డ్లో పనిచేసేటువంటి ఆర్టిస్టులకు కూడా కొన్ని స్థలాలు అవి ఇచ్చారు ఒకప్పుడని అంటారు. తర్వాత కనీసం 2 మేజర్ స్టూడియోస్ ఉన్నాయి. రామానాయుడు గారి స్టూడియో, తర్వాత కృష్ణ గారికి సంబంధించిన పద్మాలయ స్టూడియో. యాక్చువల్గా మేము రోజు ఈ రూట్లో వెళ్తుంటాము. వి రన్ ఎ స్మాల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ రోడ్ నెంబర్ 25. ప్రవీణ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. నేను యాక్చువల్గా రోజు కాదు కానీ 2-3 రోజులకు ఒకసారి వెళ్తుంటాను. ఈ సిగ్నల్స్ దగ్గరికి మేము రావాల్సిన అవసరం లేదు, ముందే తిప్పుకోవచ్చు. మీకు ఇంకొక ఫేమస్ పాపులర్ ల్యాండ్ మార్క్ చూపిస్తామని చెప్పి ఇంత దూరం వచ్చాము. ఇక్కడ యూటర్న్ తీసుకుంటాను నేను. యూటర్న్ తీసుకొని కాస్త ముందు వెళ్తూనే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వస్తుంది. సో దట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ డన్ బై హిమ్. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంది. ఎంతోమందికి బ్లడ్ బ్యాంక్ పనికొస్తూ ఉంది. చూడండి దగ్గరగా నేను స్లో డౌన్ చేస్తాను. ఓకే, ఐఎమ్ సారీ ఐ మిస్డ్ అవుట్ ఎ బిట్ ఆఫ్ ఇట్. ఇట్స్ యాక్చువల్లీ చిరంజీవి ఐరన్ బ్లడ్ బ్యాంక్. సో చాలా మంచి సోషల్ సర్వీస్ చేస్తున్నారు చిరంజీవి గారు దీని ద్వారా. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ నర్సరీ ఉంది. జూబ్లీ హిల్స్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. కొన్ని ఏరియాస్ అయితే మనం దేశంలోనే ఉన్నామా అని అనిపిస్తుంది. ఎక్కడ పట్టినా గ్రీనరీ ఉంటుంది. చాలా రిచ్ పీపుల్ ఉండేటువంటి ఏరియా అన్నమాట ఇది. ఒప్యులెంట్ పీపుల్. ఒప్యులెన్స్ అంటే చాలా లగ్జరీ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఆ పదాన్ని వాడతాం. ఒప్యులెంట్ లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్ ఇన్వాల్వింగ్ లాట్ ఆఫ్ లగ్జరీ. చాలా ఎక్స్పెన్సివ్ కార్స్ చూడొచ్చు. అన్నాను రైట్ సైడ్ ఒక బెంజ్ కార్ వస్తూ ఉంది, మర్సిడీస్ బెంజ్. నాకు అంత కార్స్ గురించి అవగాహన లేదు కానీ చాలా చాలా రకాల కార్లు ఈ వీధిలో చూడవచ్చు. ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉండేదన్నమాట. కొంచెం స్లోగా ఇక్కడ చూడండి, మ్యాసివ్ గేట్స్ ఉంటాయి. 15 అడుగులు 18 అడుగుల ఎత్తు గేట్స్ అన్నమాట. చూడండి, అంటే లోపల ఎంత లగ్జూరియస్ బిల్డింగ్స్ ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ఎవ్రీ గేట్ ఐ థింక్ మినిమం 12 to 15 feet హై అన్నమాట. వీలైతే ఒకసారి లోపలికి వీళ్ళు కూడా మీకు చూపిస్తాం. లుక్ ఎట్ దిస్ మ్యాసివ్ గేట్. బిల్డింగ్స్ తర్వాత ఐ లవ్ దీస్ గేట్స్. సో మరలా ఇప్పుడు మనం కాస్త దూరం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిప్పుకంటే మన రోడ్ నెంబర్ 25 ఎందులో అయితే చూడండి ఇక్కడ దేవగన్నేరు చెట్టు ఇది వచ్చి పున్నాంగి చెట్టు, అటు ఇటు చాలా అవెన్యూ ట్రీస్ అన్నమాట. రకరకాల బ్యూటిఫుల్ ట్రీస్ ఉంటాయి. సో ప్రతి ఇంటి ముందు కూడా చాలా శ్రద్ధగా వీళ్ళు చెట్లను పెంచుతారు.
కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడక్కడ జరగడం వల్ల మీకు ఈ వీడియోలో నిజంగా ఈ ప్లేస్ యొక్క బ్యూటీ అనేది అంతగా అర్థం కాకపోవచ్చు, లేకపోతే ఇంకా బాగుంటుంది. రైట్ సైడ్ రత్నదీప్ సూపర్ మార్కెట్, ఇది కూడా చాలా పాపులర్ చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ అన్నమాట, రత్నదీప్. ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే రైట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది, దాన్ని రోడ్ నెంబర్ 10C అంటారు. ఎమ్మెల్యే ఎంపీ కాలనీ అనే దానికి అది తీసుకువెళ్తుంది అన్నమాట. సో అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు, అది కూడా చాలా బ్యూటిఫుల్ ఏరియా. లెఫ్ట్ సైడ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ పీస్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చూపిస్తాను. ఈ వీధిలో నంబర్ 1 ల్యాండ్ మార్క్ అది. సో ప్రవీణ విల్ షో యూ. డైమండ్ హౌస్ అంటారు. ఇట్ రిజెంబుల్స్ ఎ డైమండ్. సో మా అడ్రస్ చెప్పాలన్నప్పుడు మీరు డైమండ్ హౌస్కి వచ్చి కాస్త ముందుకు వచ్చి రైట్ తీసుకోండి అని చెప్తుంటాం. సరే, ఐ విల్ టేక్ రైట్ హియర్. సో ఎప్పుడైతే రోడ్స్ అండ్యులేటెడ్గా ఉంటాయో, హెచ్చు తగ్గులు ఉంటాయో, అవి స్ట్రైట్గా కూడా ఉండవు. అటువంటి రోడ్లను వైండింగ్ రోడ్స్ అంటాం. సో ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ రోడ్ నెంబర్ 25 విచ్ ఈజ్ ఆల్సో ఏ వైండింగ్ రోడ్. అంటే వంకలు తిరుగుతూ పైకి పోతుంది. ఇక ఇక్కడ నుంచి ప్రతి అడుగున ఎవరో ఒక పాపులర్ పర్సన్ ఒక హౌస్ ఉంటుంది. మాకు అంత క్యూరియాసిటీ లేదు, బట్ కొన్ని ముఖ్యమైన మాత్రం చెప్తాను. రైట్ సైడ్ చాలా పాపులర్ రెస్టారెంట్, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ఏ రెస్టారెంట్ ఆర్ ఏ పబ్, టైగర్ లిల్లీ అని ఇటీవల పెట్టారు. చాలా పాపులర్ ప్లేస్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇది పెద్ద గేట్ కాదు కానీ చాలా బ్యూటిఫుల్ గేట్. అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఇక్కడ చూడొచ్చు. కాస్త ముందు లెఫ్ట్లో న్యాచురల్ స్టార్ నాని ఆఫీస్కి సంబంధించిన బిల్డింగ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, మొత్తం అప్పుడప్పుడు రోడ్ బ్లాక్ కూడా అవుతుంది. స్ట్రైట్గా చూపించు ప్రవీణ. లుక్ ఎట్ ది క్యానపీ, ఇట్స్ సో బ్యూటిఫుల్. తమాషాగా అంటుంటారు, జూబ్లీ హిల్స్ ఈజ్ ది బెవర్లీ హిల్స్ ఆఫ్ హైదరాబాద్. హాలీవుడ్ దగ్గర బెవర్లీ హిల్స్ ఉంది కదా. అండ్ ఇక్కడ చూడండి, రోడ్ పేమెంట్ బదులు గ్రీన్ కార్పెట్ గ్రాస్ వేసున్నారు. డూ యూ కమ్ టు సీ దీస్ థింగ్స్ ఎల్స్వేర్? మన దేశంలో అంత ఎక్కువగా చూడం అన్నమాట ఇది. అంటే ఈ ఏరియాని ఎంతగా ప్యాంపర్ చేస్తారో, వీళ్ళకి ఎంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారో చూడండి. ఇక్కడ చూడండి, గ్రీన్ గ్రాస్ ఇన్స్టెడ్ ఆఫ్ పేమెంట్. తర్వాత ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ లాగా పార్క్ ఉందన్నమాట. యాక్చువల్లీ మా ఇన్స్టిట్యూషన్ ముందు ఇది. ఇక్కడ నేను 2-3 వీడియోస్ కూడా తీశాను. చాలా బ్యూటిఫుల్ది అనమాట. ఈ చిన్న బిట్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వర్షం వల్ల మెయింటెనెన్స్ లాగా పిచ్చి మొక్కలు అవి పెరిగిపోయాయి. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చి దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ బిల్డింగ్. అండ్ ఒకప్పుడు మా స్కూల్ అందులో ఉన్నింది, ఇప్పుడు వేరే ఆఫీస్ ఏదో ఉంది. డైరెక్ట్గా కనిపించే ఒక ఆ చిన్న మోడెస్ట్ బిల్డింగ్లో ప్రస్తుతం మేము స్కూల్ రన్ చేస్తున్నాము. ఇంకొన్ని ప్లేసెస్ మీకు చూపించి తిరిగి మేము స్కూల్కి వచ్చేస్తాం. రైట్ సైడ్ చూపించి నాకు మిస్ అయినట్టున్నాం. నేను చెప్పిన ఆ ట్రాఫిక్ ఐలాండ్ ఈ స్పాట్లోనే నేను 2 వీడియోస్ తీశాను. వెనకాలండి ఆ పెద్ద చెట్టు చూడండి. అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా బుద్ధి పోదన్నమాట. పెద్ద చెట్టు వచ్చి రేగి చెట్టు, ఎంత పెద్దదో చూడండి. చాలా కాయలు కాస్తుంది. చుట్టుపక్కల ఉండే వాచ్మెన్ కానీ వాళ్ళ పిల్లలంతా వచ్చి కోసుకొని తింటుంటారు. ప్రభుత్వం ఎటువంటి చెట్లు వేస్తే బాగుంటుంది. ఇట్స్ అ హ్యూజ్ ప్లాంట్. నెక్స్ట్ డైరెక్ట్గా ఈ మోటార్ సైకిల్ వెనకాల ఎంట్రన్స్ ఉంది చూడండి, అది పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ అంటారు.
ఇక్కడ ఒక్కోసారి ఆయన వచ్చినప్పుడు కార్లు మా స్కూల్ వరకు మొత్తం పెట్టేస్తారు. అండ్ ఐ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ ఫర్ వన్ థింగ్. ఆ వచ్చే వాళ్ళంతా కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు. ఎవ్వరు గొడవ చేయకుండా 20-30 కార్లు వచ్చినా కూడా ఏ మాత్రం శబ్దం లేకుండా ఉంటారు. ఐ థింక్ ఇట్స్ డ్యూ టు హిమ్. లుక్ ఎట్ ది బ్యూటిఫుల్ ప్లాంటేషన్. ఎక్కడ అజరుద్దీన్ హౌస్ ఉంది, ఇదో పక్కదో తెలీదు. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ప్రతి అడుగున కూడా ఇక్కడ ఏదో ఒక సెలబ్రిటీ ఉంటారు. మరి అదో ఇదో. సో ఐ రిపీట్ వన్స్ అగైన్, లుక్ ఎట్ ది పేవ్మెంట్. గ్రాస్ ఉందన్నమాట. ఇప్పుడు అసలు రోడ్ నెంబర్ 25 అంటూనే ఫ్యాన్స్కి అంతా ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి ఉండేటువంటి వీధి అన్నమాట ఇది. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళొస్తాము. ఇల్లు కనిపించదు, లోపలికి అలౌ చేయరు. బట్ ఆ వీధులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఒకసారి అంతవరకు వెళ్ళొస్తాము. ఇప్పుడు రైట్ సైడ్ మీకు ఊపిరి సినిమా తీసినటువంటి బిల్డింగ్ అన్నమాట ఇది. ముందు ఆ గేట్ చూస్తేనే ఊపిరి పోతుంది. మ్యాగ్నిఫిసెంట్ గేట్. ఎంతో అందంగా ఉంటుంది ఆ గేట్. సరే, ఇంకా పైకి వెళ్తున్నాము. ఈ రోడ్డు చివరన చాలా పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఉందన్నమాట. మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రీసోర్సెస్. చాలా మంచి పెద్ద ఇన్స్టిట్యూషను. లోపల ఎన్నో ఎకరాల స్థలం ఉంది. దానికి సంబంధించిన క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి. సో ముందుగా కాస్త మనం ఐ థింక్ ఇన్ 100 yards రైట్ సైడ్ వెళ్ళాలి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాలంటే. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి చూద్దాం. ఐఎమ్ టేకింగ్ రైట్ హియర్. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. మన దేశంలోనైనా చూసారా, రైట్ సైడ్ ఒక ఆడి కార్ ఉంది. ఎవరిదో చెప్పాను కదా, రకరకాల కార్స్ ఇక్కడ ఉంటాయి. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. లాస్ట్ రైట్ అనుకుంటాను చిరంజీవి గారిది, కానీ ఇక్కడ ఇంకొక రైట్ ఉంది. అబ్సల్యూట్లీ డెసలేట్. సి, మనుషులకు కనిపించడం లేదు. ఇట్లా ఫారిన్లో ఉంటుందన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. వెళ్తున్నాము ముందుకి, రైట్ తీసుకుంటాము. నెల్లూరులో ఉన్నప్పుడు, అంటే చిరంజీవి గారి ఫ్యామిలీ నెల్లూరులో కొన్ని రోజులు ఉన్నిందనమాట. నాకు నాగబాబు సుమారుగా తెలుసు, తరో జెంటిల్మన్. ఆయనకి నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. చిరంజీవి గారు ఎక్కువగా చెన్నైలో ఉండేవారు, నేను ఎప్పుడూ చూడలేదు. పవన్ వాజ్ ఎన్ యంగ్స్టర్, ప్రాబ్లీ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. చాలా యంగ్ అనమాట మాకన్నా. షై అండ్ హ్యాండ్సమ్గా ఉండేవాడు. చూడండి, అన్ని కార్లు, ఎక్స్పెన్సివ్ కార్స్. చివర లాస్ట్లో ఉండేది చిరంజీవి గారి ఇల్లు. ఐఎమ్ షూర్ దే వోంట్ అలౌ. అండ్ రైట్ సైడ్ కూడా చాలా మంచి ఇల్లు ఉంది. ఎవరిదో అది, మరి ఆయనకు సంబంధించిందో కాదో. ఆ చివరి వరకు వెళ్ళి చివరి వాళ్ళకి వెళ్ళి మేము తిప్పుకుంటాము. ఒకసారి నాగబాబు గారిని అడిగి మేము, చూడండి ఎంత బాగుందో. ముందు ఫ్రంట్ యార్డ్ అద్భుతంగా ఉంది. అదే ఆయన అడిగి పర్మిషన్ తీసుకొని లోపల వీలైతే మీకు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాము. విల్ టేక్ యూ ఆన్ హోమ్ టూర్. దే మే ఆర్ మే నాట్ అలౌ, విల్ ట్రై. సరే, వీఆర్ రిటర్నింగ్ బ్యాక్. మన దేశంలో లేనివేమీ లేవండి. కాకపోతే ఇతర దేశాలకు మనకు, ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్కి మనకు ఏంటంటే, గొప్ప బీద మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ అన్నమాట. ది గ్యాప్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్ ఈజ్ జస్ట్ టూ మచ్. ఇఫ్ యు హావ్ మనీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. సో చూడండి, మళ్ళీ రోడ్డు కింద పోతూ ఉంది కారు. కాస్త దూరంలో మళ్ళీ పైకి వస్తుంది. సో ఇవాళతో మీకు ఈ పదం వచ్చేయాలి, అండ్యులేటెడ్ రోడ్ అనేది.
సో లెఫ్ట్ వెళ్తున్నాము, రైట్ సైడ్ ఒక పార్క్ ఉంది, ముందుగా ఒక పార్క్ ఉంది. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సర్టన్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పార్క్స్. ఎదురుగ్గా ఉండే పార్క్ని బటర్ఫ్లై పార్క్ అంటారు. అప్పుడప్పుడు మేము వస్తూ ఉంటాం. అంటే ఈ వీధిలో మేము 8-9 సంవత్సరాలుగా ఉన్నాము, కానీ ఎవరిని నేను చూడలేదు ఇప్పటివరకు ఆ పార్క్లో. ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క జనసాంద్రత చాలా తక్కువ. అంత రిచ్ పీపుల్ కదా, 1 కిలోమీటర్కి 20-30 ఇళ్ళు కూడా ఉండవు. వాళ్ళు ఎవరు ఈ పార్క్ రారు. సో లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద రేగి చెట్టు ఉంది. I'll show you Mari Channareddy entrance and then we'll return back. ఇక్కడ మెయిన్ పర్పస్ మీతో ఇంటరాక్ట్ అవుతూ కొన్ని ఇంగ్లీష్ పదాలు ఫ్రేజెస్ ఇవ్వాలని, బోర్ కొట్టకుండా మీకు కొన్ని అందమైనటువంటి ల్యాండ్ మార్క్స్ చూపించడం జరుగుతుంది. ఇది మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్. బ్యూటిఫుల్ ఎంట్రన్స్. లోపల చాలా బాగుంటుందన్నమాట. విపరీతంగా ఉంటాయి చెట్లు. ఎంత ఎక్కువగా ఉంటాయంటే ఒకప్పుడు ఆ క్వార్టర్స్ నుంచి మా ఇన్స్టిట్యూషన్కి ఒక స్టూడెంట్ వచ్చేవాడు. అక్కడుండే రెసిడెంట్స్ అందరూ అనుకొని భయపడి వాళ్ళు చెట్లని కొట్టించడం జరిగిందనమాట. సో అది ఎంత స్పూకీగా ఉంటుందో ఆ ప్లేస్ మీరు ఊహించుకోవచ్చు. ఇక డైరెక్ట్గా వచ్చి లోపలికి వెళ్ళామంటే బూత్ బంగళా అని ఒక ప్లేస్ ఉంది. పాత బిల్డింగ్ ఉంటుంది అక్కడ. చాలా షూటింగ్లు జరుగుతుంటాయి. నిన్న ఎవరో రంగస్థలం షూటింగ్ చాలా అక్కడ చేశారని చెప్తున్నారు. ఐ విల్ టేక్ యూ దేర్ సమ్ అదర్ డే. వీఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ హియర్. బట్ ఎంట్రన్స్ చూడండి, ఇది సిటీలోనే ఉందే, మంచి జంగల్లో థిక్ ఫారెస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్ ప్లేస్ సమ్ అదర్ టైమ్. చూడండి, ఇంటి ముందు కూడా ఎంత శ్రద్ధగా చెట్లను పెంచున్నారు. ల్యాండ్స్కేపింగ్ చాలా బాగుంటుంది జూబ్లీ హిల్స్లో. ఇక్కడ ఉండే కొన్ని బిల్డింగ్స్ దే ఆర్ కంపేరబుల్ టు ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. చాలా బాగుంటుంది. చూడండి, ఇది రాక్తో చేసినటువంటి ఇల్లు. ఇట్ లుక్స్ డిఫరెంట్. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మళ్ళీ ఇంటి ముందు ఎంత బాగా గార్డెనింగ్ చేస్తున్నారు. సో నేను ప్రవీణ బోర్ కొట్టినప్పుడు కొన్ని రోజులు అయితే అటు ఇటు తిరిగేవాళ్ళం. ఇక్కడ చూడాలి, చాలా బాగుంటుందన్నమాట. ఇంటి ముందు రిమార్కబుల్ ప్లాంట్స్ ఉంటాయి. ఐ థింక్ ఇది మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూషన్ ముందు అనుకుంటాను. బట్ బ్యూటిఫుల్. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ పేషెంట్లీ వాచింగ్ దిస్ వీడియో. సో నేను వాడినటువంటి ఫ్రేజెస్ ఏమేమి ఉన్నాయో వాటిని ఒకసారి మళ్ళీ అనుకోండి. సో 2-3 సార్లు వీడియో చూసారంటే మీకు కొన్ని ఇంగ్లీష్ పదాలు ఫ్రేజెస్ దొరుకుతాయి. మెయిన్ రోడ్ అన్నప్పుడు ఆన్ ద మెయిన్ రోడ్ అనాలి. యూ షుడ్ నాట్ సే ఇన్ ద మెయిన్ రోడ్. వీ ట్రావెల్డ్ ఆన్ ద మెయిన్ రోడ్. తర్వాత ఇంకొక ముఖ్యమైన యూసేజ్, సి బోత్ ఆఫ్ us ట్రావెల్డ్ ఇన్ ఏ కార్. కారు చిన్న బండి కాబట్టి ఇన్ ఏ కార్. అదే బస్ అయితే ఆన్ ఏ బస్ అనాలి. సో దట్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ like, share and subscribe. Until our next video, stay safe. Bye bye.